జీవన్ రెడ్డి చివరికి బీఆర్ఎస్ బాటలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయిండు. కార్యకర్తలు రాజీనామా. కార్యకర్తలకి ఏమో డిజిగ్నేషన్ ఉంటుందా? కార్యకర్తలు ఒక పట్టు, ఒక రాష్ట్ర జాతీయ పార్టీకి కాంగ్రెస్కు కార్యకర్తల అండదండాలు ఉంటేనే ఆ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కార్యకర్తల సపోర్టు. కానీ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఈ నాయకుడే మొత్తం ఈరోజు 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఒక సీనియర్ లీడర్గా అధికార పార్టీకి ఏం చేయాలి? సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర సీఎంకు సూచనలు ఇవ్వాలి. తర్వాత ప్రతిసారి రెడ్డిలకు ఇస్తున్నాడు. తర్వాత ఈ రెడ్డిలకు ఇచ్చేది రేపు రాష్ట్ర ప్రజలతోటి బ్లేమ్ కాకపోకుండా ఈ జీవన్ రెడ్డిని అధికార పార్టీలో ఏ పోస్టు కావాలని పట్టుకు సాధించాలని ఉంటుండో అది అర్థం కావడం లేదు. కానీ 1000 మంది 2000 మంది ఈ 2000 మంది వచ్చేసి రేపు ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి అండగా ఒప్పుకుంటారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఒక సముద్రం లాంటిది. అందుకెళ్ళి చెంబు నీళ్ళు ఒక బిందె నీళ్ళు తీసి ఏమవుతుంది? ఏం కాదు. గతంలో పొన్నాల లక్ష్మయ్య ఇదే విధంగా ఏం చేసిండు? అలిగి వెళ్ళిపోయిండు. వయసు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మనిషికి ఒక జీవనం ఎట్లుంటుందంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు కార్యకర్తలను ప్రజలను అందరినీ కలిసి ఉండి ప్రజలకు సేవ చేస్తుంటే పార్టీ నుండి పేరు వస్తుంది తప్ప పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీకు జీవితాన్ని ఇచ్చింది. జీవన్ రెడ్డికి జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వేమిచ్చినావు? పార్టీకి ఏం చేయలేకపోతున్నావు. అధికార పార్టీని బ్లేమ్ చేసేసి బీఆర్ఎస్కు వెళ్ళాలనుకుంటున్నావు. అయ్యేదేముంది? ఒరిగేదేముంది? ఏమి కాదు నీకు. అది 2000 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు రెడీ. ఎందుకంటే జగిత్యాలలో కాంగ్రెస్ క్యాడర్ పెద్దగా ఉంటుంది. మొత్తం కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి లీడర్. కాబట్టి ఎప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సఫర్ అయిందో, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నాడో, నాట్ ఓన్లీ జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ కూడా మాక్సిమం జీవన్ రెడ్డిని బాగా నమ్మి జగిత్యాల కాన్స్టిట్యున్సీకి జీవన్ రెడ్డి ఒక కీలకమైన వ్యక్తి. ఓకే, కాదంటలేను. కానీ ఆ కీలకమైన వ్యక్తి ఒక సీనియర్ లీడర్గా కాంగ్రెస్లో పేరున్నప్పుడు ఇంకా పేరు సంపాదించుకోవాలంటే రాష్ట్ర ప్రజల గురించి అధికార పార్టీ గురించి ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది, ఈ బీఆర్ఎస్కు సంబంధించిన కేసీఆర్ తనయుడు మాజీ షాడో సీఎం కేటీఆర్ ఈ ఫేక్ ఛానల్ అంటే ఈ ఫేక్ ఛానళ్లతోటి అధికార పార్టీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళకు నిరుద్యోగ సమస్య ఏమీ వీళ్ళకు ముందు వెనుక ఏది తెలియదు. అధికార పార్టీని బ్లేమ్ చేయడం ఒక్కటే తెలుసు.